వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐపీఎల్ డిబేట్. సో ఈరోజు 29th మ్యాచ్ అయితే జరగబోతోంది. కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ను ఢీకొట్టబోతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అక్షర్ సేన మరోసారి దుమ్ము రేపుతుందా? 5 మ్యాచ్లు ఆడితే 4 ఓడిపోయిన ముంబైకి ఈసారైనా దశ తిరుగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే హెడ్ టు హెడ్ రికార్డ్స్లో మాత్రం ముంబైదే పైచేయి ఉంది. మరి ఇవాల్టి మ్యాచ్లో నెగ్గేదెవరు? ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కంటిన్యూ చేస్తుందా? ముంబై ఇండియన్స్ లక్ మారుతుందా? ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? ఈరోజు డిబేట్లో అనాలిసిస్ తీసుకుని దాన్ని బట్టి ఒక అనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందనే భావిస్తున్నాను. ఈరోజు మ్యాచ్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు చంద్రశేఖర్ గారు అండ్ అలాగే సయ్యద్ గారు. ఇద్దరు కూడా క్రికెట్ అనలిస్టులు. వెల్కమ్ ఇద్దరికి, ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక స్వాగతం. అండ్ చంద్రశేఖర్ గారు, కమింగ్ టు టుడేస్ మ్యాచ్ 29th మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగినటువంటి 2 మ్యాచ్ల గురించి ఏం చెప్తారు? అందులోనూ ఎస్ఆర్హెచ్ నిన్న నిజంగా దుమ్ము దురిపేసిందనే చెప్పాలి. సో అందులోనూ అవుట్ అయిపోయాడు అనుకున్నది నో బాల్ అని చెప్పడం. సో నో బాల్ అయిన తర్వాత ఫ్రీ హిట్. సో నిన్నంతా కూడా చాలా మ్యాజిక్లా అనిపించింది ఎస్ఆర్హెచ్ది. సో ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ నేనే అఫీషియల్ స్కోరర్, సో కాబట్టి ఎవ్రీ బాల్ వాజ్ రికార్డెడ్ బై మీ. నిజంగానే 28 మీద ఉన్నప్పుడు అది క్యాచ్ కానీ నో బాల్, ఆ తర్వాత ఫ్రీ హిట్ ని 6 గా తీసుకోవడం, దాన్ని వదిలేస్తే కనుక ఈవెన్ యాక్చువల్ గా అభిషేక్ శర్మ 58 మీద ఉన్నప్పుడు చహల్ ఒక కాటన్ బౌల్ మిస్ చేశాడు. దట్ మేక్ ది డిఫరెన్స్. నో బాల్ వేయటం దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈవెన్ బుమ్రా లాంటి వాళ్ళు కూడా నో బాల్ వేసి రిజల్ట్ ఎలా వచ్చింది మనకి అనేటువంటిది వీ ఆల్ నో దట్. ఛాంపియన్స్ ట్రోఫీని గుర్తు చేసుకుంటే కనుక సో కాబట్టి దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అనుకున్నట్లయితే కనుక ఈవెన్ యాక్చువల్ గా బౌలర్ రిటర్న్ క్యాచ్ ని వదిలిపెట్టడం అనేటువంటిది, సో దాన్ని బేస్ చేసుకుంటూ అభిషేక్ శర్మ ద వే హీ బ్యాటెడ్ ఎస్టర్డే రియల్లీ హీ క్రియేటెడ్ ఏ హిస్టరీ. అంటే ఒక ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసినటువంటిది, సర్పాసింగ్ కేఎల్ రాహుల్ 132 నాట్అవుట్ ఉన్నప్పుడు. ఇది పంజాబ్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఆర్సీబీకి విరుద్ధంగా దుబాయ్ లో ఆ ఫీట్ ని సాధించాడు. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసేట్లయితే డెఫినెట్ గానే మచ్ నీడెడ్ విక్టరీ. నిన్న మ్యాచ్ కూడా ఫలితం ఇంకోలాగా ఉంటే కనుక ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే గెలిచి ఉందో ఆ తర్వాత ఇంకా 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అందులోనూ ఒక ముంబై లాంటిది, కేకేఆర్ లాంటి కొంచెం వీక్ సైడ్స్ అనుకునేట్లయితే కనుక ఒక డిసి ఒకటే మనకి స్ట్రాంగ్ సైడ్ ఇప్పుడు హోమ్ సిరీస్ లో, హోమ్ మ్యాచెస్ లో ఫేస్ అవుతుంది. సో కాబట్టి ఆ రెండింటిని గ్యారంటీ గెలుస్తామని, ఈవెన్ యాక్చువల్ గా ఏవే మ్యాచెస్ ముంబై మీద, చెన్నై మీద, బెంగళూరు మీద గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకునేటువంటి కంపారిజన్ లో ఇట్ వాజ్ ఏ నీడెడ్, మచ్ నీడెడ్ విక్టరీ. అది గెలిచింది. మోర్ ఓవర్ యాక్చువల్ గా నిన్న ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ చాలా మెచ్యూర్డ్ గా కనపడింది. పర్టికులర్ గా ప్లేయింగ్ 11 ని అతను తీసుకోవడం అనేటువంటి. ఇప్పుడు యాడన్ జంపాని మేము ఖచ్చితంగా కొన్నాము కాబట్టి ప్రతి మ్యాచ్ లోనూ ఆడించాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలకి పోకుండా జంపాని పక్కన పెట్టడం అనేటువంటిది, అలాగనే మలింగాకి డెఫినెంట్ గా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం, అతన్ని ఉపయోగించుకోవటం, ఈవెన్ యాక్చువల్ గా హర్షల్ పటేల్ ని బౌలింగ్ కి తీసుకొని రావటం. ఇంకొకటి ఏంటి అంటే షమీ లాంటి ఒక స్ట్రైక్ బౌలరు ఈవెన్ వెంట్ ఆఫ్ రన్స్ 75 రన్స్ ఇచ్చాడు 4 overs లో. అయినా కూడా ఒక కెప్టెన్ గా తన యొక్క స్ట్రైక్ బౌలర్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్యాట్ కమిన్స్ హిమ్సెల్ఫ్ ఏ బౌలర్. సో అందుకని అతనికి 20th ఓవర్ దట్ వాజ్ సర్ప్రైజ్. యాక్చువల్ గా ఈవెన్ ప్రెస్ బాక్స్ లో కూర్చొని నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా నేనేమనుకున్నానంటే మేబీ షమీ 18th ఓవర్ బౌలింగ్ చేస్తాడు అండ్ 19th ఓవర్ ప్యాట్ కమిన్స్ అండ్ 20th ఓవర్ హర్షల్ పటేల్ వస్తాడు అనుకున్నాను. సో కాబట్టి అంటే కొంచెం గేమ్ ని అనలైజ్ చేసేటువంటి నాలాంటి వాళ్ళ అంచనాలను కూడా తల్లకిందులు చేస్తూ ప్యాట్ కమిన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. ఈవెన్ యాక్చువల్ గా మేము రిటైన్ చేసుకున్నాం కాబట్టి నితీష్ రెడ్డిని అక్కడే ఆడిస్తామని కాకుండా క్లాస్ ని అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేయటము, ఆ తర్వాత ఇషాన్ కిషన్ ని నెంబర్ 4 లో తీసుకుని వచ్చి నువ్వు ఫామ్ లో లేకపోతే కనుక నీ పరిస్థితి ఇస్తే అనేటువంటి ఒక రకమైన ఇండైరెక్ట్ ఇండికేషన్ నితీష్ కుమార్ రెడ్డికి ఇస్తూ అతన్ని డిమోట్ చేయటం బ్యాటింగ్ ఆర్డర్ లో, ఇవన్నీ కూడా మెచ్యూరిటీని చూపించినాయి. సో అల్టిమేట్ గా ఆ ఫలితమే మనకి విజయాన్ని అందించింది. 246 చేస్తూ గెలవడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఈవెన్ ఆన్ ఏ బెల్టర్. అందుకని ఎస్ఆర్హెచ్ దే డిజర్వ్ దట్ విక్టరీ. ఎస్ అందులోనూ చాలా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు అనిపించింది సయ్యద్ గారు. బికాజ్ పేపర్ లో రాసుకుని వచ్చి మరి సో దిస్ విక్టరీ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి అంత ఫిక్స్డ్ గా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా రావడం ఎలా ఉంది? చంద్రశేఖర్ గారు విల్ కమ్ టు యూ ప్లీజ్. సయ్యద్ గారు, యాక్చువల్లీ యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మన ఆ టీంలో చూసుకోండి, ఇండియన్స్ ఏదైనా ప్రియాంష్ కానీ వీళ్ళు మొత్తం పంజాబ్ వాళ్ళు, వీళ్ళు
మన అభిషేక్ శర్మ కానీ. బట్ మనం 245 అందరూ అనుకోలే ఇండియా, ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచ్ వీఆర్ ఆల్మోస్ట్ 200 కూడా రన్స్ కూడా పర్ఫార్మెన్స్లు ఉండే. ఫస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఉండే, దాని తర్వాత మీరు చూడండి ఒక్కటే మ్యాచ్లో ఢిల్లీ ఒక్కటే 200 చేసింది, దాని ఎవరు చేయలే. సో అందరూ అదే దిమాగ్లో ఉందా చేసేది. బట్ ఇది ఇప్పుడు చంద్రశేఖర్ సార్ క్యాచెస్ మిస్ కానీ నోప్స్ కానీ అవి అందరికి మనకి పాజిటివ్ అయింది, మనకి అది లక్, అది మనకి లక్ అని మనకి ఫేవర్ అయింది. బట్ ఈ మ్యాచ్ మనకి కంపల్సరీ ఇది మ్యాచ్, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ మనకి మంచి మ్యాచెస్ ఉన్నాయి. 100% హోమ్ మ్యాచ్లో ఈ మనం గెలవాలి. ఆ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ మెథ్యూ హెడ్ విత్ చేస్తూ పోయినాడు, ఇద్దరు ఆపలే. బట్ చూడండి 9 balls ఇంకా 10 balls ఇంకా మిగిలి ఉండే. ఆ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే హైదరాబాద్ పిచ్ కానీ ఆ రిపోర్టింగ్ కానీ, సో ఇట్ ఈస్ వెరీ గుడ్ మ్యాచ్, అందరూ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ మ్యాచ్, ఆ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే ఆ మ్యాచ్ కూడా మంచి మ్యాచ్ ఉండే గుజరాత్ టైటన్స్ వాళ్ళది. ఎందుకంటే ఆ టీం కూడా సాయి సుదర్శన్ కానీ ఎవరు చూడండి టాప్ 5లో కానీ బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఇండియన్సే ఉన్నారు. ఒక నూర్ అహ్మద్ తర్వాత మొత్తం బౌలర్స్ కానీ. సో ఇండియన్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎందుకంటే యంగ్స్టర్స్ డూయింగ్ వెరీ గుడ్. మీరు చాలా 3 centuries వచ్చినాయి, 3 centuries కూడా మీరు చూడండి యంగ్స్టర్స్కి వచ్చినాయి మనకి. చూడండి ఫస్ట్ ప్రియాంశ్ ఆర్యన్ కానీ అభిషేక్ శర్మ కానీ ఆ 3 centuries కూడా యంగ్స్టర్స్కి వచ్చినాయి. అందరూ అనుకున్నారు యంగ్స్టర్స్ డూయింగ్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఫ్యూచర్ మంచిగా ఉంది ఇండియన్ టీమ్స్కి. ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ యంగ్స్టర్స్ కానీ లాస్ట్ టైం చూసిన నితీష్ రెడ్డి కానీ వాళ్ళు చాలా మంది పర్ఫార్మెన్స్ ఇండియాకు టైం ఇది చాలా మంచి. సాయి సుదర్శన్ డూయింగ్ వెరీ గుడ్, సాయి కుషార్ అక్కడ చాలా మంచిగా చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే పంజాబ్ బోత్ ద ఓపెనర్స్ ఆర్ వెరీ గుడ్ ఓపెనర్స్. మనకి చూడండి అన్ని టీంలో ఒక ఫారినర్ ప్లేయర్స్ కానీ ఇక్కడ ఇండియన్స్, బట్ పంజాబ్ శ్రేష్ అయ్యర్ ఆ టీంలో వచ్చి ఆ పర్ఫార్మెన్స్ చేసి యంగ్స్టర్స్కి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ. అనేది కూడా నెహల్ వాదియా ఆల్సో ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. సో యంగ్స్టర్స్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎవ్రీ టీంలో చేస్తున్నారు యంగ్స్టర్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ టీమ్ అండ్ ఫీచర్స్ ఇండియన్ ఫ్యూచర్. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది 225 మనకి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నాట్ అవైలబుల్ ఇన్ T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినాం. సో 100% చేస్తున్నారు, ప్రూవ్ చేసుకుంటే వీఆర్ ద వెరీ గుడ్. నిన్న మనం ఇన్నింగ్స్ చూసుకుంటే అందరు హైదరాబాద్ అయిన లోకల్ వీఆర్ ఆల్సో హైదరాబాద్. సో నిన్న నైట్ మొత్తం పటాకాలు కానీ ఏవి కానీ, సో ఎవ్రీబడి వెరీ హ్యాపీ. అండ్ చంద్రశేఖర్ సార్ ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లో ఉండే స్కోరింగ్ ఆ ఫీలింగ్ వేరేది ఉంటుంది. బట్ మన టీవీలో చూసుకుంటే అన్న తమ్ముడితో చూసుకుంటే గెలిచిన తర్వాత అది మనకి అప్పుడు రాదు ఇప్పుడు. వెరీ హ్యాపీ. పాయింట్స్ టేబుల్ చాలా ఇంపార్టెంట్, మనకి పాయింట్స్ వచ్చినాయి అక్కడ. అయితే కమింగ్ టు 29th మ్యాచ్, టుడేస్ మ్యాచ్. సో ఈ రోజు మ్యాచ్లో నిజం చెప్పాలంటే ట్రాఫీ గెలవని టీము ఈసారి ఈ సీజన్లో టాప్ ప్లేస్లో ఉంటే 5 సార్లు ట్రాఫీ గెలిచినటువంటి టీమేమో 9th ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో తలకిందులు అవుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. కానీ ఒక టీమేమో 4 సార్లు విజయం సంపాదించి 5వ విజయం కొట్టాలి వరుసగా అని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంటే వాడినటువంటి 4 మ్యాచ్లు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ముంబై, ఒక మ్యాచ్ మినహా. సో దీని గురించి ఈరోజు ఈ 2 టీమ్స్ తలబడిపోతున్నాయి, ఏం చెప్తారు? The new captain is making the difference. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చాలా బాగుంది ఇక్కడ. హార్దిక్ పాండ్యా ఈవెన్ ఇండియన్ టీమ్ కి లెడ్ ద సైడ్ T20 కెప్టెన్ గా చేసినటువంటి వాడే బిఫోర్ సూర్యకుమార్ యాదవ్. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడే. ఈవెన్ యాక్చువల్ గా గుజరాత్ టైటాన్స్ ని ఫస్ట్ ఎడిషన్ లోనే IPL లో ఛాంపియన్ గా నిలబెట్టినటువంటి ఇది హార్దిక్ పాండ్యా. అందుకనే ట్రేడింగ్ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకున్నారు. దట్స్ ఆల్ ట్రూ. బట్ యాక్చువల్ గా మిగిలినటువంటి సీనియర్స్ తోటి మింగిల్ అవుతూ ద వే ఈస్ లీడింగ్ ది సైడ్, అక్షర్ పటేల్ చూపించినటువంటి మెచ్యూరిటీ ఎందుకునో హార్దిక్ పాండ్యా చూపించట్లేదేమో. ఇట్ మే బి వెరీ హార్డ్ టు డైజెస్ట్ అండ్ అర్థం చేసుకునేందుకు, రిసీవ్ చేసుకునేందుకు కొంచెం ఇబ్బంది ఏమో. బట్ ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం రోహిత్ శర్మని హార్దిక్ పాండ్యా ట్రీట్ చేస్తున్నటువంటి విధానము అది అంతా కూడా. సో దట్ కుడ్ బి డెఫినెట్ గా ఒక సీనియర్ ని సరిగా రిసీవ్ చేసుకోకపోతే కనుక మిగిలినటువంటి యంగ్స్టర్స్ లోను ఒక రకమైనటువంటి అండర్లైన్డ్ గా ఒక ఇది పాస్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ముంబై ఇండియన్స్ ఎగ్జిక్యూషన్ లో కనబడుతూ ఉంది. ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ అటు ఇతను తిలక్ వర్మ సరిగా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయినప్పుడు అఫ్ కోర్స్ మహేల్ జయవర్ధనే ఆఫ్టర్ దట్ హీ అడ్మిటెడ్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ మై డెసిషన్ అనేటువంటి. బట్ ఈవెన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో దాన్ని 100% డిఫెండ్ చేసుకోవడంలో కూడా హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది నాకు వెన్ ఐ హర్డ్ దట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్. బట్ అదే అక్షర్ పటేల్ విషయానికి వచ్చేటప్పటికి ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఈవెన్ తను ఒక స్ట్రైక్ బౌలర్ అయ్యుండి ఇండియాకి ఆడుతూ ఉన్నాడు. ఇండియాలో తన ప్లేస్ ని మరింత సిమెంటింగ్ చేసుకోవాలి అంటే కనుక ఈ ఆపర్చునిటీని చక్కగా ఉపయోగించుకోవాలి. ఎవ్రీ 4 overs ప్రతి మ్యాచ్ లోనూ తనే బౌలింగ్ చేయాలనేటువంటి చూపించకుండా
ఈవెన్ యాక్చువల్ గా అతను సమ్ టైమ్స్ ఈస్ కమింగ్ ఎట్ నెంబర్ 6 బౌలర్ గా అతను రావడం అనేటువంటిది. సో దట్ షోస్ ది మెచ్యూరిటీ. దానివల్ల ఏంటంటే మిగిలిన ఆటగాళ్ళకి తన కెప్టెన్ మీద ఒక గౌరవం పెరుగుతుంది. తను ఒక స్ట్రైక్ బౌలర్ అయ్యి ఉండి మాకు అవకాశం ఇస్తున్నాడు కదా అనేటువంటిది. సో దిస్ ఈస్ స్మాల్ థింగ్స్ ఏవి, బట్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ మేకింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టైమ్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటిది. సో దట్స్ ది డిఫరెన్స్. అఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ ఈస్ దేర్, దట్స్ ట్రూ, బట్ ఆ రకమైనటువంటి ఇది తేడా కనబడుతుంది ముంబై ఇండియన్స్ కి అండ్ ఢిల్లీకి. ఓకే అయితే సయ్యద్ గారు, యాక్చువల్గా ముంబై బుమ్రా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుంది. సో మరొక విజయం ముంబై ఇండియన్స్కి బుమ్రా ఇస్తాడని అనుకోవచ్చా అనే విషయాన్ని మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు, సో సయ్యద్ గారు, యాజ్ ఎ సెడ్ యూ బిఫోర్, సో బుమ్రా మీదే ముంబై ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సో బుమ్రా ఆ ఆశను నెరవేర్చగలడా, ఇంకో విజయాన్ని సాధించగలడా? 100%. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం, అటాకింగ్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ హిట్. దాని తర్వాత ఎందుకంటే బుమ్రా ఈజ్ ద మ్యాచ్ విన్నర్. మనం లాస్ట్ వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ చూసినాం, బిఫోర్ చాలా మ్యాచెస్ చూసినాం, బిఫోర్ IPL కానీ ఏదైనా మ్యాచెస్ కానీ ఈజ్ ద మ్యాచ్ విన్నర్. క్యాప్టెన్స్ మీద భరోసా ఉంటుంది. హీ బౌల్డ్ 4 overs, మనకి మ్యాచ్ గెలిపిస్తాడు ఇన్షాల్లా. ఈ మ్యాచ్ ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్ టీమ్. టాప్ ఆర్డర్ కానీ KL రాహుల్ వచ్చిన తర్వాత హర్షర్ పటేల్ క్యాప్టెన్, బట్ బుమ్రా 100% ప్రూఫ్ చేపిస్తారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ బుమ్రా, రోహిత్ శర్మ కానీ వీళ్ళు మొత్తం ఒక చాలా టైం నుంచి కానీ ఇండియన్ టీం నుంచి కానీ ఆడుతున్నారు వాళ్ళు, తిలక్ వర్మ కానీ. సో బుమ్రా ఈ మ్యాచ్ 100% ప్రూఫ్ చేస్తాడు నాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో 100% ఈ మ్యాచ్లో, ఎందుకంటే లాస్ట్ 3-4 మ్యాచ్లు రెస్ట్ ఉండే వరల్డ్ కప్ తర్వాత, ఇంజురీస్ తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి. ఫస్ట్ మ్యాచ్లో మనం చేయలే, బట్ ఎందుకంటే నెట్స్లో దాని తర్వాత ఎంత టైం దొరకలే వారికి, డైరెక్ట్ మ్యాచ్ ఆడిపించినారు. సో ఇప్పుడు నెట్స్లో టైం దొరికింది, 3-4 days దొరికింది ఆ నెట్స్లో ప్రూఫ్ చేసి. ఎందుకంటే నెట్స్లో మేము స్పాట్ బౌలింగ్ కానీ బ్యాట్స్మెన్కి వేస్తాం కానీ, యాజ్ ఎ క్రికెట్ కోచ్ నేను కూడా. సో పిల్లలకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రాక్టీస్ మ్యాచెస్ కానీ ఇన్షాల్లా ఇలా బుమ్రా పర్ఫార్మెన్స్ చేస్తాడు 100%. బాంబే కొంచెం స్ట్రాంగ్ ఫర్ ద బెస్ట్. సో చంద్రశేఖర్ గారు, అయితే వరుస ఓటముల సన్ రైజర్స్ కి అభిషేక్ శర్మ నిజంగా ఒక ఆశాకిరణంలా కనిపించాడు. సో అటువంటి ఆశాకిరణం ముంబై టీమ్ కి ఎవరు? ముంబైలో చాలా మంది ఉన్నారు ఆశాకిరణాలు, దాన్ని మనం చెప్తున్నది ఏముంది, చాలా మంది ఉన్నారు. అంతేనంటారా? సో బచ్చుకో 2-3 పేర్లు ఈ రోజు ఆ ఆశాకిరణాలు మెరుస్తాయని చెప్పండి, ప్రిడిక్ట్ చేయండి. పర్వాలేదు, చాలా మందే ఉన్నారు ఆశాకిరణ్. సూర్యకుమార్ యాదవ్. సో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇది వరకుతో పోల్చుకుంటే ఈసారి చాలా భిన్నంగా బలంగా కనిపిస్తోంది. అండ్ టీం అంతా కూడా చాలా మంచి ఢిల్లీ టీమ్కే టీం మెంబర్స్ అందరూ కూడా ప్లస్ అయినటువంటి పరిస్థితి. సో వాట్ యూ సే అబౌట్ ఢిల్లీ టీమ్ కంప్లీట్గా, చంద్రశేఖర్ గారు? ఢిల్లీ ఆఫ్ కోర్స్, ఢిల్లీ డెఫినెట్ గానే రాహుల్ ఇంక్లూషన్ అనేటువంటిది చాలా డిఫరెంట్ గానే కనబడుతుంది. ఓవర్ యాక్చువల్ గా సర్ప్రైజింగ్ గా అక్షర్ పటేల్ ని పర్టికులర్ గా క్యాప్టెన్ ని చేయడం అనేటువంటిది. ఎందుకంటే ఎప్పుడైతే BCCI ఇట్ సెల్ఫ్ అక్షర్ పటేల్ టాలెంట్ ని గుర్తు చేసి వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేసింది, ఈవెన్ యాక్చువల్ గా బ్యాటింగ్ ఆర్డర్ లో ఆఫ్ ది ఆర్డర్ సీనియర్స్ ని కాదని నెంబర్ 5 లో బ్యాటింగ్ పంపిస్తున్నారు అంటేనే దట్ ఈస్ అన్ ఇండికేషన్ హీ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ పొటెన్షియల్ ప్లేయర్ అనేటువంటిది. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఢిల్లీ క్యాపిటల్స్, ఎందుకంటే లాస్ట్ 17 ఎడిషన్స్ నుంచి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫస్ట్ విక్టరీ. సో దాంతో ఈసారి అందులోనూ రికీ పాంటింగ్ బ్రెయిన్ అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ద వే హీఈస్ ఎంజాయింగ్ రికీ పాంటింగ్ తింటున్నాడు. సో మొత్తానికి అక్షర్ పటేల్ ని క్యాప్టెన్స్ చేయడం అనేటువంటిది, రాహుల్ ఇంక్లూషన్ అనేటువంటిది, కుల్దీప్ యాదవ్ ఇది. సో ఇట్స్ ఆల్ డెఫినెట్ గా వర్కింగ్ అవుట్. సో చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా అక్షర్ పటేల్స్ టీమ్ పెర్ఫార్మెన్స్ గురించి అండ్ అక్షర్ పటేల్స్ కెప్టెన్సీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎక్కువ ఈ సీజన్లో మనం చూస్తే ఎక్కువ బ్యాటింగ్ ఆడట్లేదు, బౌలింగ్ తీసుకోవట్లేదు, బట్ టీమ్ని మాత్రం సక్రమంగా నడిపిస్తున్నాడు. సో దాని ఆయన గురించి ఏం చెప్తారు? మ్యాచ్ విన్నింగ్. ఎందుకంటే పేస్ బౌలర్స్కి ఎప్పుడు యూజ్ చేయాలి, స్టార్స్ కానీ కుల్దీప్ యాదవ్కి ఎప్పుడు తీసుకురావాలి, ముఖేష్ కుమార్కి ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కానీ మ్యాచెస్ కానీ ఏ టీంకి ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు బౌలింగ్ చేయాలి క్యాప్టెన్. నిన్న మనం చూసినాం నిన్న కూడా. హర్షర్ పటేల్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. KL రాహుల్ టీంలో వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయింది టీంలో, అండ్ డూప్లిసీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. KL రాహుల్ గురించి మనం చూసుకుంటే మన ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ అన్ని, లాస్ట్ మ్యాచ్ ఆల్సో మనకి బెంగళూరులో పోయి ఢిల్లీ బాబు పోయి బెంగళూరులో పోయి గెలిచినాడు. దిస్ ఈస్ మై ప్లేస్ అని మార్క్ వేసినాడు. సో KL రాహుల్ ఎప్పటి నుంచి వచ్చినాడు, అప్పటి నుంచి ఇద్దరు కాంబినేషన్ కానీ ఆ లాస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరే ఆడినారు, మీరు చూసుకోండి. వీళ్ళ కాంబినేషన్ మంచిగా అవుతుంది. స్టార్స్ వచ్చిన తర్వాత టీంలో బ్యాలెన్స్ అండ్ ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్
ఆ టీం మొత్తం బ్యాలెన్స్ టీం అయిపోయింది ఢిల్లీ. బిఫోర్ ఢిల్లీ నేను 2006 బిఫోర్ చూసిన 2008, 9, 10లో అప్పుడు చాలా డేవిడ్ వార్నర్ కానీ వీరేందర్ సెహ్వాగ్ కానీ సెమీఫైనల్స్ దాకా వచ్చింది ఆ టీం ఇప్పుడు కనిపిస్తుంది. ఢిల్లీ ఈజ్ చాలా ఇద్దరు టీంలో చూసుకుంటే ఢిల్లీ ఈజ్ ఐ థింక్ లిటిల్ కొంచెం బ్యాలెన్స్ మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ బౌలింగ్ కెప్టెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్. ఇక్కడ చాలా అయిపోయింది క్యాప్టెన్స్, నలుగురు క్యాప్టెన్స్. బట్ ఐ థింక్ హర్షల్ పటేల్ డూయింగ్ వెరీ గుడ్. ఎస్ సో అయితే పిచ్ గురించి చూస్తే చంద్రశేఖర్ గారు ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం ఆడినటువంటి 2 మ్యాచ్లు కూడా సెకండ్ హోమ్ గ్రౌండ్ అయినటువంటి వైజాగ్లో ఆడింది. 2 మ్యాచ్లు కూడా విన్ అయింది. సో ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది, ఫస్ట్ హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఢిల్లీ హోమ్ గ్రౌండ్ని ఖచ్చితంగా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుందా? అండ్ గ్రౌండ్లో చైర్స్ మూమెంట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఢిల్లీ విషయానికి వచ్చి ఆడికి ఈ ఎడిషన్ లో చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. లెట్ ఇట్ పే హోమ్ మ్యాచ్ ఆర్ అవే మ్యాచ్ అనేటువంటి సంబంధం లేకుండా ఈవెన్ యాక్చువల్ గా అటు బెంగళూరు ని ఓడించడం కావచ్చు, లేకపోతే మన మీద డామినెన్స్ చూపించడం అనేటువంటిది వాళ్ళకి మీరు అన్నట్టుగా వైజాగ్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్. బట్ టోటల్ గానే సో కాబట్టి అంటే గ్రౌండ్ తోటి సంబంధం లేకుండా కెప్టెన్ అండ్ ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ ఎబిలిటీ మీద ఈవెన్ ద ఓపెనర్ ఫెజ్రక్ ఈస్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనర్. బట్ అట్లాంటిది అతను ఫెయిల్ అవుతుంటే కూడా వాళ్ళు విజయాన్ని అందుకోవడం అనేటువంటిది ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో అందుకని బట్ హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటారనేది చెప్పచ్చు. కాకపోతే ముంబై విషయం ఇందాక మీరు అడిగినప్పుడు కూడా నేను కొంచెం ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేశానంటే ఈ సీజన్ లో విజయాలతో సంబంధం లేకుండా ఒక న్యూ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటిది డెఫినెట్ గానే బయటకు తీసుకొస్తున్నటువంటి ఒకే ఒక్క ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. సో కాబట్టి ఇవాళ ఏ ట్రంప్ కార్డ్ ని వాళ్ళు వాడతారు అనేటువంటిది ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అందుకనే ఎవరు ట్రంప్ కార్డ్ అవుతారు, ఎవరిని మనం చూడొచ్చు అనేటువంటి దానికి ఇందాక నేను సైలెన్స్ గా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినటువంటి రీజన్ అది. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇవాళ ముంబై డెఫినెట్ గా ఢిల్లీకి సర్ప్రైజ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రతిసారి నేను ఏ టీం గెలుస్తుందని 100% చెప్పగలను, బట్ ఈసారి ఏమో గుర్రం ఎగరావచ్చు. గ్రేట్ ఎక్స్క్లమేటరీ మార్క్ నిజంగా. అయితే ఢిల్లీ విషయంలో చంద్రశేఖర్ గారు ఇది కూడా మీకే, ఢిల్లీ అండ్ ముంబై రెండు కూడా, ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఆ ఓపెనింగ్ గురించి మాట్లాడారు కాబట్టి సో అది నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ 2 టీమ్స్కి కూడా ఓపెనింగ్ ట్రబుల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి ఏం చెప్తారు? రోహిత్ ఫామ్లో లేకపోవడం కూడా పెద్ద సమస్యగానే ఉన్నటువంటి పరిస్థితి ముంబైకి. సో ఏం చెప్తారు? అది కొంచెం కరెక్టే మీ అబ్జర్వేషన్ సునీల్. ఎప్పుడైతే రోహిత్ శర్మ లాంటి ఆటగాడు పైగా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతూ కూడా ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు, దట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. సో అందుకని అది ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెఫినెట్ గా ముంబై మీద పడుతుంది. ఎప్పుడైనా కానీ సాలిడ్ ఓపెనింగ్ పడినప్పుడు ఇప్పుడు 246 నేను SRH గెలవగలిగింది అంటే మోరార్లెస్ వాళ్ళతో పాటుగా రేస్ లో పాల్గొంటూ పంజాబ్ కి ధీటుగా పవర్ ప్లేన్ మనం ఆడగలిగాం కాబట్టి వాళ్ళు 89 for 1 ఉంటే మనం 83 for no loss ఉన్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి రేస్ జరిగింది కాబట్టి అట్ ద ఎండ్ విజయాన్ని సాధించగలిగింది SRH. సో అట్లాంటిది అటు రికల్టన్ కూడా ఒక మ్యాచ్ 50 చేశాడు కానీ ఆ తర్వాత కన్సిస్టెన్సీ చేయలేకపోతున్నాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా. సో ఈవెన్ యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా బట్ ఫర్ దట్ లాస్ట్ మ్యాచ్ అతను కూడా ఇనిషియల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో రైట్ ఫ్రమ్ ది ఓపెనింగ్ స్లాట్ నుంచి మిడిల్ ఆర్డర్ దాకా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు అనేటువంటిది ముంబై చూస్తూ ఉన్నాం. దానికి ప్రధాన కారణం మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ పూర్ ఫామ్ అనేటువంటిది. నేను అదే అన్నది ఇవాళ టుడే మాత్రం ఐఎమ్ వెరీ కానీ షూర్ టుడే రోహిత్ శర్మ విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఫర్ ముంబై ఇండియన్స్. హోప్ ఫర్ ద బెస్ట్. అయితే సయ్యద్ గారు ఈ విషయంలో ముంబై టీమ్స్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎవరిని మార్చాలి? అండ్ రెండోది తిలక్ వర్మని సూర్యకుమార్ని 3 and 4లో తీసుకురావాలి అనేటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే బుమ్రా వచ్చిన తర్వాత అశ్విని ఈజ్ ద వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం, హీ బౌల్డ్ వెరీ వెల్. యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇచ్చినారా? అక్కడ అశ్వినికి మీరు పక్కకి పెట్టి సూర్యకుమార్ యాదవ్ అక్కడ బుమ్రాకు ఛాన్స్ ఇచ్చినారు మీరు. సో అదే తిలక్ వర్మకి కొంచెం మీద 100%. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకి లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ కానీ చాలా సెంచరీస్ కొట్టించాడు. ఇక్కడ కొంచెం ఆయనకు పిలిచినారు, మళ్ళీ డిమోటివేట్ అవుతారు పిల్లలు. సో యంగ్స్టర్స్కి మనకు కొంచెం ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే పంజాబ్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు యంగ్స్టర్స్కి ఛాన్స్ చాలామంది. సో 100% సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ గోయింగ్ ద 1 down. సో వికెట్స్ అని వాళ్ళు పర్ఫార్మెన్స్ అంత లేదు. రోహిత్ శర్మ ఇప్పుడు చూసుకోండి ఇంపాక్ట్ ప్లేయర్లో ఆడుతున్నాడు. ఈజ్ ఇండియన్ క్యాప్టెన్, ఈజ్ ప్లేయింగ్ ద ఇంపాక్ట్. సో రోహిత్ శర్మ 100% లెవెల్లో ఆడితే ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్లో ఉంటే ఎందుకంటే బ్యాలెన్స్ అయితే 20 overs ఫీల్డ్లో ఉంటే 100% గెలుస్తారు. రోహిత్ శర్మకి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిపిస్తారు. అక్కడ నాకు కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది అక్కడ. అండ్ మ్యాచ్ విన్నింగ్ మనం చూసుకుంటే మిడిల్ ఆర్డర్ ఇక్కడ మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్ కొంచెం నాకు తక్కువ పడుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మీద సూర్యకు. సో మిడిల్ ఆర్డర్ ఢిల్లీది మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది. ఒక్కడే అక్కడ నాకు చేంజ్. అండ్ యంగ్స్టర్స్
ఐ థింక్ ఈ మ్యాచ్ ఆడాలి. లాస్ట్ మ్యాచ్ ఈ 4 వికెట్ తీసుకుని Yes, yes. ఆయనకు ఆర్పీఎల్తో సో 100%. చంద్రశేఖర్ గారు ఏమో గుర్రం ఎగరవచ్చు అని ఒక మంచి ఎక్స్క్లమేటరీ మార్క్ తో కన్క్లూడ్ చేద్దామని అనుకున్నారు. సో బట్ ఆల్ దో ఐఎమ్ డ్రాగింగ్ యువర్ లెగ్స్ యాక్చువల్లీ. సో ఫైనల్ గా మీ ప్రిడిక్షన్ ఏంటి ఈ రోజు మ్యాచ్ లో, అండ్ ఈ 2 మ్యాచ్ల్లో స్కోర్ ప్రిడిక్షన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుంచి, ప్లీజ్. స్కోర్స్ ఇట్ ఈస్ 210 and 220 బిట్వీన్. ఓకే, సో పిచ్ కూడా అంత And, స్కోర్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. యా, బట్ అఫ్ కోర్స్ ఎట్ ద ఎండ్ ఢిల్లీకి ఫేవరబుల్ గా ఉంటుంది. బట్ 100% ఢిల్లీ అనేటువంటిది కాదు, కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ, నేనేదో చాలా డిప్లొమాటిక్ గా అనేటువంటిది కాదు, ఇట్ ఈస్ 60-40. ఓకే, విచ్ ఇస్ 60 ఢిల్లీ, 60-40 ముంబై. 60, యా, ఇన్ ఫేవర్ ఆఫ్ ఢిల్లీ 60. ఓకే, సో వాట్ యూ సే ఈ విషయంలో? బిఫోర్ పిచ్ ఎట్లా ఉందంటే ఫ్రాంచైజీకి ఇచ్చినారు. ఇప్పుడు ఏమైతుందంటే పిచ్ మొత్తం బీసీసీ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు Okay. ఎవరికి ఏం తెలియదు ఎప్పుడు పిచ్ ఎట్లా ఆడుతుందేమో. Ah. 100% ఇప్పుడు వెంకట్ చెప్పినలాగా నేను కూడా ఐ ఆల్సో గోయింగ్ టు ద 60-40, ఢిల్లీ 60, బాంబే 40. బాంబేలో టీమ్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లేదు బాంబే. Okay. ఆ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ 100% ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడాలి. ఎస్. సో ఇద్దరు అనలిస్టులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లెట్స్ సీ ఈ 29వ మ్యాచ్ లో ఏమో గుర్రం ఎగరవచ్చు అని చంద్రశేఖర్ గారు మంచి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చారు. క్రికెట్ లవర్స్ అందరికీ ఇది నిజంగా ఒక ఆశ్చర్యార్థకమే. సో 60-40 ఛాన్సెస్ ఇద్దరు అనలిస్టులు అయితే ఇచ్చారు. కానీ సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ లో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.